హై ఫ్రెండ్స్, నేను మీ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రోజు మనం రెడ్మీ కొత్తగా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక మనం ముందే కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి టైటాన్ బ్లాక్, స్పెక్ట్రా బ్లూ అండ్ ఫాంటమ్ పర్పుల్. సో ఈ 3 కలర్స్ అయితే ఈ ఫోన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. అండ్ ఇక మనం బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A గ్లాస్ తో అయితే బ్యాక్ సైడ్ ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇక ఈ ఫోన్ వచ్చేసి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఇక మనం వెయిట్ అండ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ వచ్చేసి 210 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి డైమెన్షన్స్ అన్నమాట. సో ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసి 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే లో వచ్చేసి 68.7 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. 446 పిక్సెల్ డెన్సిటీ తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 93.85% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి HDR10+ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ ని యూజ్ చేశారు. ఇది వచ్చేసి 4nm మీద బిల్ట్ అయిన ప్రొసెసర్ అన్నమాట. అండ్ ఇక మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే 50MP మెయిన్ కెమెరా. ఇది వచ్చేసి లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఈ కెమెరాలో వచ్చేసి మనం 4K 30fps వరకు అయితే మనం అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 50MP టెలిఫోటో లెన్స్ అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20MP ఫ్రంట్ కెమెరా అన్నమాట. అండ్ ఇక మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128GB తో అవైలబుల్ గా ఉంది. అండ్ మిడ్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB తో అవైలబుల్ గా ఉంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి 12GB 512GB తో అవైలబుల్ గా ఉంది. సో ఈ విధంగా అయితే ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఉంది ఈ ఫోన్ లో. అండ్ ఇక మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి 6200 mAh బ్యాటరీని అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అన్నమాట. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 90 వాట్ హైపర్ ఛార్జ్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ బాక్స్ లోనే మనకైతే ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మనం కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి 5000mm స్క్వేర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్ లో అయితే యూజ్ చేశారు. అండ్ ఇక మనం సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి డ్యూయల్ నానో సిమ్స్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో అయితే మనం అయితే నానో సిమ్స్ అయితే యూజ్ చేసి డ్యూయల్ 5G అయితే మనం అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే కనెక్టివిటీ. ఇందులో వచ్చేసి వైఫై 6 ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.4 అయితే ఉంది. అండ్ USB సపోర్ట్ చేస్తుంది. అండ్ OTG కూడా సపోర్ట్ చేస్తుంది. నావిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక మనం ఈ ఫోన్ యొక్క ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఇవి వచ్చేసి డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. అండ్ ఈ ఫోన్ లో వచ్చేసి 2 మైక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక మనం ఈ ఫోన్ యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఎయిర్ బ్లాస్టర్ ఉంది. అండ్ అంబియంట్ సెన్సార్ ఉంది. అండ్ ప్రాక్సిమేట్ సెన్సార్ ఉంది. అండ్ ఈ కంపాస్ అండ్ యాక్సిలమీటర్ సెన్సార్ ఉంది. అండ్ జైరోస్కోప్ సెన్సార్ ఉంది. సో ఈ విధమైన అన్ని సెన్సార్స్ అయితే ఈ ఫోన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అండ్ ఈ ఫోన్ లో వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మన హార్ట్ రేట్ ను కూడా డిటెక్ట్ అయితే చేస్తుందంట. సో ఈ విధంగా అయితే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వర్క్ చేస్తుంది ఈ ఫోన్ లో వచ్చేసి. అండ్ ఇక మనం OS గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో వచ్చేసి Android 14 మీద అయితే రన్ అవుతుంది. అండ్ సిస్టమ్ చూసుకున్నట్లు హైపర్ OS అయితే ఉంటుంది ఈ ఫోన్ లో వచ్చేసి. 3 to 4 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఈ ఫోన్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఇక ఈ ఫోన్ యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128GB 30,999 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ మిడ్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB 32,999 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్ గా ఉంది మిడ్ వేరియంట్. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి 12GB 512GB 35,999 రూపాయలకి అయితే టాప్ వేరియంట్ అయితే అవైలబుల్ గా ఉంది. సో ఇవి వచ్చేసి ఈ ఫోన్ యొక్క ప్రైసెస్ అన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి వీడియో అన్నమాట. ఇవి వచ్చేసి ఫోన్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.